దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. అండ్ ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు దివ్యా డైమండ్స్ ప్రేక్షకులకు అండ్ ఖాతాదారులకు అందరికీ. అండ్ ఈ సంవత్సరము అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం దివ్యా డైమండ్స్ తరఫున. అండ్ అలాగే ఈ ప్రతి రాశి వారికి, ముఖ్యంగా ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, ఉగాది అనగానే అందరూ చూసుకునేది ఏంటంటే జాతకాలు, మా ఖర్చులు ఎలా ఉన్నాయి అండ్ ఇన్కమ్ ఏంటి, ఇది చూస్తారు ముఖ్యంగా. ఇక ఈ విధంగా సింహరాశి వారికి ముఖ్యంగా ఖర్చు ఏంటి, ఇన్కమ్ ఏంటి అన్నది చూద్దాం. ఆదాయం 2 పాళ్ళు ఉంది, ఇన్కమ్ 2 పాళ్ళు ఉంది, అండ్ వ్యయం 14 పాళ్ళు ఉంది. సింహరాశి వారికి ఖర్చు ఎక్కువ ఉందనే చెప్పాలి. తర్వాత రాజపూజ్యం 2 పాళ్ళు ఉంది, అవమానం 2 పాళ్ళు ఉంది. సో ఓవరాల్గా 2 చోట్ల గౌరవింపబడితే 2 చోట్ల అవమానింపబడతారు. సో ఈ విధంగా ఓవరాల్గా ఉంది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఖర్చు ఎక్కువనే ఉంది సింహరాశి వారికి. ఇక ఇలా ఎక్కువ ఉంది అనగానే మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నారనుకోండి, నిజంగా జాతకం ఏదైతే ఇండికేట్ చేస్తుందో దాన్ని మీరు తప్పించుకునే అవకాశం ఉంది. ఎవ్రీథింగ్ అవసరం ఉన్న దాంట్లోనే చాలా వరకు ఏం జరిగిపోతాయంటే, మనం అవసరం లేకుండా ఎన్నో చోట్ల ఖర్చు పెడుతూ ఉంటాం. మనం ఎవరైనా ఇండికేట్ చేశారనుకోండి, అది అత్యవసరం అయితేనే మనం ఖర్చు పెడితే ఆ విధంగా కూడా మనకి ఇన్కమ్ అయిపోతుంది. సేవింగ్స్ ఆల్సో ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి. సో ఆ విధంగా సింహరాశి వాళ్ళు ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ రాశి వారికి మిగతా వివరాలు ఎలా ఉన్నాయంటే, రవి, కుజుడు, గురువు ఈ గ్రహాలు యోగాలు ఇస్తాయి. అండ్ ఓవరాల్గా ఫలితాలు ఏంటంటే, అండ్ ఆదాయానికి మించిన ఖర్చులు, ఎట్లాగో అది ఇండికేషన్ చేస్తూనే ఉంది మనకు ఇన్కమ్ అండ్ అవుట్ గోయింగ్. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చిక్కులు ఏర్పడతాయి. సో ఖర్చులు ఎలా ఏర్పడతాయంటే, మనం నిజంగా అప్పటికప్పుడు ధనం మనం ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలు కొన్ని పర్చేజ్ చేయాలనుకోండి, మనం ఇప్పుడే పర్చేజ్ చేస్తే బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఆ టైంలో మనం పర్చేజ్ డబ్బు మన దగ్గర లేనందువల్ల మనం తర్వాత కొనడం వల్ల మన ఖర్చు ఎక్కువైపోతుంది. ఇలాగ ఎన్నో పారామీటర్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రుణదాతల ఒత్తిళ్ళు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆల్రెడీ మీరు ఏదైతే రుణాలు తీసుకునే ఉంటాయో దానివల్ల కొంచెం మానసికంగా కొంచెం ఒత్తిడిలాగా ఉంటుంది. అండ్ పనుల్లో అంతరాయాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో విభేదాలు, కొన్ని పనులలో అంతరాయాలు ఉంటాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉండండి, కొంచెం దొంగతనం జరిగే అవకాశం ఉంది. అండ్ మీ శ్రీమతి వైఖరిలో ఆశించినంత మార్పులు అవి వస్తుంది. శ్రీమతి అంటే ఇది ఈ రాశి వాళ్ళు, ఒకవేళ హస్బెండ్, అది వైసీ వర్త స్పౌస్ విషయంలో అని చెప్పాలి. అండ్ మీ స్పౌస్ విషయంలో ఆశించినంత మార్పు వస్తుంది. సో అదొకటి మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే వైఫ్, స్పౌస్ అనేది ఎలాంటిదంటే, ఇంట్లో బాగుంటేనే మనం ఏదైనా మనము ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అనేది మనకు ఉంటుంది. ఇంట్లోనే ప్రాబ్లం ఉంటే నిజంగా బయట కూడా మనం అంత పర్ఫార్మెన్స్గా చేయలేకపోతాం. అండ్ వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు, కాకపోతే కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కృషిలో ఓర్పు, చిత్తశుద్ధి ఉంటేనే విజయం సాధిస్తుంది. దీంతోపాటు జాతకరీత్యా కొన్ని రెమెడీస్ చేస్తే ఖచ్చితంగా మనం అనేది సక్సెస్ అనేది సాధించగలుగుతాం. సంతానం, విద్యా విషయంలో ఒకంత నిరుత్సాహం తప్పదు, పిల్లల విషయంలో కానీ చదువు విషయంలో కానీ. తర్వాత పత్రాలు సవరణలు అనుకూలించవు. తర్వాత ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం అండ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అండ్ ప్రమోషన్ ఉంటుంది. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరైతే అధికారులు ఉండో కింద స్థాయి వాళ్ళతోనే పై అధికారులు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పైలట్ సంస్థల ఉద్యోగాలకు కష్టకాలం ఉంది. ప్రైవేట్ సంస్థల ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉందో వాళ్ళకి కొంచెం కష్టకాలం అని చెప్పాలి, ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి. తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తర్వాత పారిశ్రామిక రంగాల వారికి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఆదాయము అభివృద్ధి అండ్ వైద్యము, సాంకేతిక రంగాల వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కూడా కొంచెం ఆశాజనకంగా ఉండదు వీళ్ళకు, ఎవరికి ట్రాన్స్పోర్ట్ రంగాలు ఉన్నవారికి. ఇకపోతే ఇది మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి మన సింహరాశి వారికి. తర్వాత ఇప్పుడు జాతకం ఏం అడ్వైజ్ చేస్తుందంటే, కెంపు, పగడము, పుష్యరాగం ఈ 3 రత్నాలు జీవితకాలం పెట్టుకోవచ్చు ఈ రాశి వాళ్ళు. అండ్ ముఖ్యంగా ఇందులో కెంపులో మనకు స్టార్ రూబీ అన్నది పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అది మోస్ట్ పవర్ఫుల్ జెమ్గా మనం చెప్పొచ్చు రత్నశాస్త్రంలో. ఎందుకంటే
అన్ని రత్నాలలో కింగ్ ఆఫ్ ద స్టోన్ అనమాట అది. సో అలాంటిది మనము స్టార్ రూబీ, పగడము, కనకపుష్పరాగం ఈ 3 రత్నాలు మీకు మోస్ట్ సూటబుల్. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 5, 14, 19, 23, 28 అనుకూలమైన డేట్స్. సో ఈ విధంగా మనము జాతక ఫలితాలు సింహరాశి వారికి ఉన్నాయి. అండ్ ఇవన్నీ మీరు కూలంకషంగా చాలా డీటెయిల్గా మీరు కొందరు ఏం చెప్పింది వీళ్ళు ఎవరు గొప్ప కోసం వాళ్ళు చెప్తారు అనుకుంటారు. చూడండి, ఇది ఒక్కటి నేను దివ్య డైమండ్స్కున్న అశేష కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి చాలామంది కొందరు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా దివ్య డైమండ్స్కు కాల్ చేసి అని మాకు ఇది ఈసారి మీరు చెప్పలేరు, ఒకసారి ఎప్పుడో మిస్ అయితే మీరు చెప్పలేరండి మాకు ఇది అంటే ఏం లేదు, మీరు చెప్పే దాంట్లో ఎలా ఉండబోతుంది దాని అక్కడ ఆ ఏరియాలో ప్రికాషన్స్ తీసుకుంటామని వాళ్ళు చాలామంది చెప్పడం వల్ల ఇది కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాం. అండ్ ముఖ్యంగా వాళ్ళకు ఇప్పుడు వీడియో కాల్ ద్వారా కూడా వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఎందుకు వచ్చింది ఆ సమస్య, చాలామంది కన్ఫ్యూజన్లో గురవుతారు, చేయాలా వద్దా అని. సో అది నిజంగా కూడా మేము హానెస్ట్గా ఇది పని చేసే సక్సెస్, ఎందుకంటే ఆ టైం పీరియడ్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఈయనకు గ్రహాలు ఎలా అనుకూలిస్తాయి, చేయబోయే పని ఏంటి, అది ఏ గ్రహానికి అధిపతికి సంబంధించింది, ఏ ప్రొఫెషన్ సంబంధించింది, ఇలాగే చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. మా అస్ట్రాలజర్స్ ఈవెంట్స్ టెలిఫోన్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా కూడా మీకు అస్ట్రాలజికల్ సర్వీసెస్ అనేది మీకు ఉంటాయి. సో ఈ విధంగా మన సింహరాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. మోర్ యాక్యురేట్గా మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు దివ్య డైమండ్స్ డైరెక్ట్గా రండి, లేదంటే ఫోన్ ద్వారా కూడా వీడియో కాల్ ద్వారా కూడా ఆస్ట్రాలజర్కి ఒక నామినల్ ఫీజు ఉంటుంది, అది ఆయనకి ఇచ్చినట్టయితే డైరెక్ట్గా మీకు ముఖాముఖి లైన్లోకి వచ్చేసేసి ఇక మీకు ఇంకేమైనా ఉంటే మీరు ఇంకేదైనా సమస్య ఎదుర్కొంటారంటైతే అది అడుగుతూ దానికి ఎలాంటి రెమెడీస్ చేయాలనేది చాలా డీటెయిల్స్గా మీకు చెప్పడం జరుగుతుందండి.